హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మనకి భారీ స్థాయిలో పోలీస్ రిక్రూట్మెంట్ అయితే జరగబోతున్నట్లుగా మనకైతే సీఎం కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. మరి రాష్ట్రంలో మనకు మొదటగా వచ్చేటువంటి నోటిఫికేషన్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలే. ఓకేనా? మరి క్యాలెండర్ అయితే ప్రకటించబోతున్నారండి. ఏ ఉద్యోగాలకి ఎప్పుడు మనకు నోటిఫికేషన్ ఇస్తాము ఏంటి అని చెప్పేసి. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ ముందుగా మనకైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. అయితే చాలామంది అభ్యర్థులు నన్ను కామెంట్లో అడిగినటువంటి అంశాలు ఏంటి అంటే, హే గైస్, హియర్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. రీలెవెల్ బై అకాడమీ నుంచి మరొక 2 నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యాయండి. అందులో మొదటిది క్యాంప్ K12 అండి. సో ఇదొక ఆన్లైన్ కోడింగ్ కోర్సుగా మనమైతే చెప్పుకోవచ్చండి చిన్నపిల్లలకి. మరి ఇందులో మనం కనుక చూసినట్లయితే జాబ్ రోల్స్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అండి. 6 lakhs పెరానం అయితే ఇందులో మనకు ప్యాకేజ్ ఉంటుంది. సో గైస్, రెండవ కంపెనీ హుబిలియో టెక్నాలజీస్ ఐఎన్సి అండి. సో ఇదొక మంచి గ్లోబల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ అండ్ హైబ్రిడ్ ఈవెంట్స్ ప్లాట్ఫామ్గా మనమైతే చెప్పుకోవచ్చండి. మరి ఇందులో కనుక చూసినట్లయితే బిజినెస్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ 8.3 lakhs to 16.6 lakhsగా ప్యాకేజ్ ఉంటుందండి. సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్కి 8.3 to 16.6 lakhs ప్యాకేజ్ అయితే ఉండడం మనము చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ యూ నీడ్ టు స్కోర్ ఓన్లీ 70% అండి. మీరు అయితే వీటికి ఎలిజిబుల్ అవ్వడం అయితే చూడవచ్చు. మరి మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు ఇక్కడ మోడల్ పేపర్స్ కనిపిస్తాయి, శాంపిల్ పేపర్స్ కనిపిస్తాయి, సిలబస్ కనిపిస్తుంది. సో మీరు ఖాళీగా ఉన్నటువంటి టైంలో 1 hour స్పెండ్ చేసి ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్. 700+ స్కోర్ చేశారనుకోండి ఫ్రెండ్స్, మంచి ఉద్యోగం అయితే రావడం జరుగుతుందండి. 1 రూపీ కూడా ఇక్కడ మీకు ఛార్జ్ చేయడం జరగదు, కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. అండ్ టాప్ మోస్ట్ 100 స్టార్టప్స్ అయితే మనకి ఇక్కడ ఉండడాన్ని మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. సో ఫ్రెండ్స్, రీలెవెల్లో చాలా మంచి స్కోర్ చేసినటువంటి అభ్యర్థులకు యాపిల్ ఐపాడ్ లాంటి గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. సో మీరు కూడా మీ యొక్క లక్ని పరీక్షించుకోండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అందరూ కూడా వెంటనే రిజిస్టర్ అవ్వండి, మంచి జాబ్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి, ఏ పోస్టుకి ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది, ఓకేనా, అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. అర్హత, ఎంపిక విధానము, ఎవరెవరికి రిజర్వేషన్ ఉంటుంది, ఎవరెవరికి మార్కులు యాడ్ అవుతాయి అని చెప్పేసి అన్నీ కూడా చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనము ముందుగా ఏజ్ గురించి కనుక ముందే చెప్తాను ఫ్రెండ్స్, ఎలాంటి డౌట్ లేకుండా. యాజ్ పర్ ద 2018 రిక్రూట్మెంట్ ప్రకారము మనకు యాక్చువల్గా మనకు 18 నుంచి 22 సంవత్సరాలే అండి. ఏజ్ ఫ్యాక్టర్ ఎంత? 18 నుంచి 22 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఓకేనా? అయితే ఉద్యమంలో పాల్గొన్నందుకు మరి అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిని కల్పించడం జరిగింది 2018లో. అంటే ఓసీ అభ్యర్థులు 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి సడలింపు అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీకి ముగ్గురికి కూడా 18 నుంచి 27 సంవత్సరాలు కల్పించారండి. 3 సంవత్సరాలు యాజ్ యూజువల్గా వయోపరిమితి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ దేనికోసం అండి? అది సో ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను. ఓకే, అంటే 30 సంవత్సరాల వరకు అయితే మరి మనం అప్లై చేసుకోవచ్చు అంటూ ఇక్కడైతే మెన్షన్ చేయడం కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ అండి ఇది. ఓకేనా? లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సో మరి ఎంపిక విధానంలో. సో మరి ఈసారి ఏ విధంగా ఉండబోతుందంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉండబోతుంది. అందరూ కూడా గమనించాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఈసారి కూడా అదే విధంగా ఉండబోతుందంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ అయితే చేయబోతున్నారండి. సో ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి చాలా రోజుల నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఆగిపోయింది. ఓకేనా? కాబట్టి అది అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ ఉంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? రిమైనింగ్ అన్నీ కూడా మనము క్లియర్గా చూసేద్దామండి. ముందుగా ఒక చిన్న లైక్ చేయండి వీడియోకి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 2018 రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ అండి. అందరూ కూడా గమనించాలి. అయితే మనకు ఇందులో ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి ఏంటి అనే వివరాలు అయితే చూద్దాము. పోస్ట్ కోడ్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. 21, 22, 23, 24, 25, 26, 27, 28. ఓకే, మరి ఇందులో పోస్ట్ కోడ్ 21 వచ్చేసి సివిల్ మెన్ అండ్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినవి ఉంటాయండి. నెక్స్ట్ ఏఆర్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి నెక్స్ట్ ఉంటుందండి 22లో. నెక్స్ట్ ఎస్ఏఆర్ సిపిఎల్ మెన్కి మాత్రమే అండి ఇది. ఓకేనా? సో నెక్స్ట్ కేటగిరీ. నెక్స్ట్ చూసినట్లయితే టీఎస్ఎస్పి, ఇది మెన్స్కి మాత్రమే అండి, ఉమెన్స్కి లేదు, గమనించాలి. సో ఇవి 2 కూడా 3 and 4 ఓన్లీ మెన్స్కి.
కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఫైర్మెన్ ఇన్ తెలంగాణ స్టేట్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్, సో ఇది కూడా ఉంటుంది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి, చూద్దాము. సో వార్డెన్స్ అండ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డిపార్ట్మెంట్, సో దీంట్లో కూడా మరి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్కి మాత్రమే ఇది, ఫీమేల్స్కి సపరేట్గా ఉంటాయండి. ఓకేనా, జైళ్ళ శాఖలో వార్డెన్స్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇది కూడా. సో ఇది పక్కన పెట్టినట్లయితే ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ మనకు మిడిల్లో వస్తుంది. మరి ఏజ్ రిలాక్సేషన్ అయితే మనం ఇక్కడ చూడడం జరిగిందండి ఆల్రెడీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ టైము పోస్టులు ఏ విధంగా చేశారనేది ఇక్కడ ఇచ్చారు. అయితే ఈసారి మనకు 33 జిల్లాలు వచ్చాయి కదా, 33 జిల్లాలు వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ 18,000 ఉద్యోగాలలో 1,000 వరకు 1K వరకు ఎస్ఐ ఉద్యోగాలే ఉంటాయి. అందులో మిగిలిన 17,000 ఉద్యోగాలను మనం కానిస్టేబుల్గా చేసుకోవచ్చు బై 33. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్టిక్కి 400 to 500 ఉద్యోగాలు ఉంటాయండి, పక్కా 400 to 500. దాంట్లో అన్ని ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో 8 రకాల ఉద్యోగాలు అన్నీ కూడా అందులో ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి నంబర్ అండి, నిజంగా చెప్పాలంటే హైయెస్ట్ రిక్రూట్మెంట్గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు మనము. ఓకే, మరి నెక్స్ట్ ఇక్కడ సెగ్రిగేట్ చేశారు. ఓకే అండి, అండ్ అంతేకాకుండా ఈసారి డిస్టిక్ వైజ్ రిక్రూట్మెంట్ అండి. ఈసారి అంటే మీ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు అయితే ఉంటాయో ఆ ఉద్యోగాలకు మీరు మాత్రమే ఎలిజిబుల్, మీరు మాత్రమే ఎలిజిబుల్ అండి. వేరే డిస్టిక్ వాళ్ళు అప్లై చేస్తే 5% మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. ఈ 5% కోసము వేరే జిల్లాలకు అప్లై చేయడానికి ఎవ్వరు కూడా చూడరు మ్యాక్సిమం. ఓకేనా, అంటే స్థానికులకు మాత్రమే స్థానికుల ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఫీ స్ట్రక్చర్ కూడా మరి లాస్ట్ టైంది కొంచెం ఎక్కువనే ఉంది, అది వదిలేయండి. సో ఇప్పుడు కొత్తది కూడా రావచ్చు మనకి. సో అంటే ఫస్ట్ మనకు వచ్చేటువంటి నోటిఫికేషను ఎస్ఐ కానిస్టేబుల్ అండి, లేదా జూనియర్ అసిస్టెంట్, ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే మనకు ఉండబోతుంది. సో మహిళా అభ్యర్థులకైతే ఈసారి కూడా పండగనే చెప్పుకోవచ్చండి. ఉన్నటువంటి మొత్తం పోస్టులలో 33% ఈసారి కూడా వారికి కేటాయించడం జరుగుతుందండి. ఓకేనా, ఉన్నటువంటి పోస్టులో 33% కేటాయించడం అయితే జరుగుతుంది, అందరూ కూడా గమనించాలి. ఓకేనా, అన్ని పోస్టుల్లో కూడా ఇది వర్తించడం అయితే మనము చూడవచ్చండి. చాలా ఈజీగా మనము జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈవెంట్స్లో వచ్చిందనుకోండి ఫ్రెండ్స్ మనకి. ఓకేనా, ఈవెంట్స్ మంచిగా ప్రాక్టీస్ చేసి, ఓకే, ఈవెంట్స్కి సంబంధించి కూడా ఒక మంచి వీడియో అయితే మీకు అప్డేట్ చేస్తానండి. సో మంచి ట్రైనర్ చేత సో మెలుకలు ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఏంటి అని చెప్పేసి గ్రౌండ్లో, ఓకేనా, డైరెక్ట్ ఏదో చిన్న వీడియో లాగా చెప్పడం కాదు, గ్రౌండ్కి వెళ్ళి ఆ సార్తో నేను మాట్లాడి డైరెక్ట్ మీకు డీటెయిల్స్ ఇస్తాను అండి. ఏ విధంగా ప్రిపేర్ కావాలి, గ్రౌండ్ ప్రాక్టీస్ ఏ విధంగా పెంచుకోవాలి, ఎక్కువ మార్కులు సాధించాలంటే ఎలా అనేటువంటిది అయితే మీకు కంపల్సరిగా అందజేస్తాను అతి త్వరలోనే. ఓకేనా, సో మరి ఇక్కడ మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే దీనికంటే కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అదే ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులైతే కేవలము 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ డిస్కంటిన్యూ అయినా కూడా, సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ పోస్ట్ 21 and 22 అంటే సివిల్ అండ్ ఏఆర్కి ఎంత ఇచ్చారండి ఇక్కడ. ఎలిజిబిలిటీ ఫర్ జెండర్ ఎలిజిబిలిటీ బై జెండర్ పోస్ట్ కోడ్ 21, 22 ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్. దీనికి 23, 24, 25, 26, 27 ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్గా దీన్ని మనము చెప్పుకోవచ్చు. 28కి ఓన్లీ ఉమెనే ఎలిజిబుల్. ఓకే, ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఫర్ ద పోస్ట్ కోడ్ 21 to 25 అంటే సివిలు, ఏఆర్, ఎస్ఏఆర్, టిఎస్ఎస్పి అండ్ స్పెషల్ పోలీస్ ఫోర్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇందులోనే వస్తాయి. సో మస్ట్ బి అటెండ్ 18 years. ఓకే, 18 సంవత్సరాలు దాటాలి, 22 సంవత్సరాలు అయితే ఉండాలి. సో +3 అయితే యాడ్ చేస్తారు మనకి, అంటే 25 వరకు అయితే ఇవ్వడము జరిగింది. ఓకేనా, ఆ టైంలో. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండబోతుంది. అదే కనుక మనము ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళనుకోండి ఫ్రెండ్స్, సో అది పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పోస్ట్ కోడ్ 26, 27, 28. 26 ఏముందండి, సో ఫైర్మెన్, నెక్స్ట్ వార్డెన్, ఓకేనా, జైల్ వార్డెన్ ఉమెన్ అండ్ మెల్. మరి వీరికి ఎంత ఉండాలంటే
18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ప్లస్ 3 వేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, అంటే 33 వరకు కూడా వీరికైతే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 21, 22 అండ్ 28 ఉమెన్ క్యాండిడేట్స్ కంటే సివిల్, ఏఆర్ అండ్ వార్డెన్. సో వీరికి కూడా ఇక్కడ రిజర్వేషన్ అయితే మళ్ళీ కల్పించడం అయితే జరుగుతుందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. అప్పర్ ఏజ్ లిమిట్లో అయితే మనకు లాస్ట్ టైం 3 years రిలాక్సేషన్ ఇచ్చారు, ఇప్పుడు కూడా కంపల్సరిగా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఎవరైనా పేరెంట్స్ అందులో ఉంటారు కదా ఫ్రెండ్స్, పేరెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి కూడా కొంతవరకు రిజర్వేషన్ అయితే ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎంత ఉండాలండి, ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇంటర్ ఉంటే సరిపోతుంది, లేదా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఉంటే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు. ఓకే, అందరూ కూడా గమనించాలి. సో మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఐ డిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. రైట్ ఐ 6/6, లెఫ్ట్ ఐ 6/6 అండ్ నియర్ విజన్ 0/5 కంపల్సరిగా ఉండాలి. ఓకే, ఇవి మెడికల్ స్టాండర్డ్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇందులో ముందుగా మనకి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుందండి. ఓకేనా, ప్రిలిమినరీ టెస్ట్ కంపల్సరిగా ఉంటుంది. ఈ ప్రిలిమినరీ టెస్ట్లో మనము పాస్ అయితే ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, ఫిజికల్ ఈవెంట్స్ అంటాము. ఓకే, ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ అంటాము. సో అది ఉంటుందండి. ఓకే, మరి ఇందులో కనుక మనం చూసినట్లయితే ఎన్ని మార్కులు వస్తే మనము ప్రిలిమినరీలో పాస్ అవుతాము. సో ఓసీ అభ్యర్థులకు 40, ఓకే, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 35, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎక్స్ సర్వీస్మెన్కి కూడా 30% మార్కులు వస్తే మనము క్వాలిఫై అవుతామండి. క్వాలిఫై అయ్యి ఈవెంట్స్కి ఎలిజిబుల్ అవుతాము. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఇక్కడ మరి ఫిజికల్ ఈవెంట్స్ కనుక చూసినట్లయితే ఫర్ ద పోస్ట్ కోడ్ 21 to 26 వరకు మస్ట్ నాట్ బి లెస్ దెన్ 166.6 హైట్ ఉండాలండి సెంటీమీటర్స్. చెస్ట్ మస్ట్ లెస్ దెన్ 86.3 సెంటీమీటర్స్ అరౌండ్ ద చెస్ట్. ఫుల్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అయితే ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వాలి. ఫర్ ద పోస్ట్ ఆఫ్ 21 and 22 ఉమెన్ క్యాండిడేట్స్ కోసం ఇది సివిల్ అండ్ ఏఆర్, హైట్ నాట్ లెస్ దెన్ 152.5. ఫర్ ద పోస్ట్ ఆఫ్ 27 ఫర్ మెన్ క్యాండిడేట్స్ మస్ట్ నాట్ లెస్ దెన్ 168 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ మస్ట్ నాట్ బి లెస్ దెన్ 87 సెంటీమీటర్స్ ఉండాలండి. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. నెక్స్ట్ జైల్ వార్డెన్కు మరి ఉమెన్స్కి అయితే 153 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందండి. ఓకేనా, సో ఈ విధంగా హైట్ చెస్ట్ అయితే ఒకసారి చూడాలి. ఫిజికల్ ఈవెంట్స్ అయితే మనము ఇవి కంపల్సరీగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ మనము 21, 26, 27 ఉద్యోగాలకు కనుక అప్లై చేసినట్లయితే కేవలము మనకు మొత్తం ఎన్ని ఉంటాయండి, 5 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 5 ఈవెంట్స్లో 3 క్వాలిఫై అయినా సరిపోతుంది. కేవలం 3 క్వాలిఫై అయితే సరిపోతుంది. ఒకవేళ 21, 26, 27 కాకుండా అన్నిటికీ మీకు క్వాలిఫై కావాలంటే మీరు 5కి 5 కంపల్సరిగా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి. 100 meters రన్ ఉంటుందండి 15 secondsలో బాయ్స్ అయితే, గర్ల్స్ అయితే 16.5 seconds. లాంగ్ జంప్ 3.80 meters, వీరైతే 3.65 meters ఉంటుందండి. షార్ట్ పుట్ 7.26 kgs, 5.60 meters విసరాలి. వీరు 5.60 meters విసరాల్సి ఉంటుందండి. ఎక్స్ సర్వీస్మెన్కి ఇది అందరు కూడా గమనించాలి, గర్ల్స్ కాదు. నెక్స్ట్ హై జంపు 1.0 meters, 1.05 meters వీరైతే ఉంటుంది. 800 meters 170 seconds, 200 seconds అయితే వీరికి ఉంటుంది. మరి గర్ల్స్కి అయితే కేవలము 3 మాత్రమే ఉంటాయండి, అందరూ కూడా గమనించాలి. ఏంటండి అది, 100 meters రన్ అండి 20.0 seconds, లాంగ్ జంపు 2.50 meters, షార్ట్ పుట్ 4 kgs అయితే ఉంటుంది. 3.75 meters అయితే ఉంటుందండి, 4 kgs షార్ట్ పుట్. ఓకే, సో ఈ విధంగా మరి పోస్ట్ కోడ్ 22 to 25 వాళ్ళకి క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై ఆల్ ద 5 అన్నీ కూడా క్వాలిఫై అవ్వాలి. అందులో 70 టెస్ట్ క్యారింగ్ 75 మార్క్స్ అండి యాడెడ్ బిలో. 100 meters రన్ 15 secondsలో 15 secondsలో రన్ చేయాలి. ఎక్స్ సర్వీస్మెన్ 16.5, లాంగ్ జంప్
3.80 మీటర్స్, 3.65 మీటర్స్ ఎక్స్ సర్వీస్ మెన్. సో ఈ విధంగా మనకైతే అన్నీ కూడా క్లియర్గా అయితే ఉంటుందండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. నెక్స్ట్ మరి ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మనకు మెయిన్స్ ఉంటుందండి. ఓకేనా, మెయిన్స్ అయితే ఉంటుంది. మెయిన్స్లో కూడా సేమ్ పర్సంటేజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుందండి. 40 మార్క్స్ అయితే 40% ఓసీ అభ్యర్థులకు, 35 బీసీ, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఎక్స్ సర్వీస్ మెన్కి 30% వస్తే సరిపోతుంది. 200 మార్క్స్కు ఉంటుందండి పేపర్. ఓకేనా, మరి కట్ ఆఫ్ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చిందంటే అందరికీ కూడా ఓపెన్ కేటగిరీలో 120 మార్క్స్ వచ్చిన వారికి జాబ్ వచ్చిందండి, 120+ వచ్చిన వారికి జాబ్ వచ్చింది. ఓకేనా, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 115 వరకు వచ్చిందండి, 115 వరకు వచ్చింది. ఓకేనా, సివిల్ అండి, ఇది సివిల్. సో రిమైనింగ్వి 100 వచ్చినా కూడా వచ్చాయండి. ఓకేనా, 100+ వచ్చినా కూడా రిమైనింగ్వి రావడము జరిగింది. ఓకే, అందరూ కూడా గమనించాలండి. సో మరి మనకు ఇక్కడ రిటర్న్ టెస్ట్ కూడా అంటే లాస్ట్ టైము 2014 ఒక లెక్క, 2014 తర్వాత ఇంకో లెక్క అన్నట్లుగా రిటర్న్ టెస్ట్ కూడా చాలా టఫ్గా ఇస్తున్నారండి, అందరూ కూడా గమనించాలి. రిటర్న్ టెస్ట్ అసలు ఒక గ్రూప్స్ లెవెల్లో ఇచ్చారండి పేపర్. సో దానికి తగ్గట్లుగానే మనము ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. ఒకవేళ మీకు ప్రిపరేషన్ కానీ లేదా ఇలాంటి బుక్స్ కానీ సో అలాంటివి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే సో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో కంపల్సరీగా మనము చూద్దాము. సిలబస్ కూడా ఇంకొక వీడియోలో చేసి ఏ విధంగా చదవాలి ఏంటి అనేది, ఎలాంటి బుక్స్ చదవాలి, అంతేకాకుండా ఇది కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాం మనము అంటే ఈ చదివే విధానం కూడా కొంతవరకే ఉంటుందండి. ఇది మరీ గ్రూప్ 1 లెవెల్లో పెద్ద పెద్ద బుక్స్ తీసుకొని చదవాల్సిన అవసరం లేదు మనకి. ఓకేనా, సో అది కూడా మీకు కొంత ముఖ్యమైన అంశము, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ టైం ఉండకపోవచ్చండి. కాబట్టి సో మనము ప్లాన్ ప్రకారం అయితే ముందుకు వెళ్ళడం అయితే చాలా చాలా ముఖ్యము. సో కామెంట్ చేయండి మరి అందరూ కూడా. సో సిలబస్ చెప్తాను, ప్రిపరేషన్ ప్లాన్ చెప్తాను, ఇంపార్టెంట్ బుక్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో అంతకన్నా ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ డౌట్స్ క్లియర్ అయినట్లయితే ఓకే అందరూ కూడా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఏపీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసిన వేస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, 5% మాత్రమే రిజర్వేషను ఉంటుంది. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవాలి. ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అలాంటివి ఏమీ కూడా ఉండదు, జస్ట్ 5% అండి. ఓకేనా, నాకు తెలిసి ఒక జిల్లా వారు ఇంకొక జిల్లా కూడా అప్లై చేయకపోవచ్చు ఈసారి, ఓన్లీ 5% కాబట్టి. ఇంకా వేరే స్టేట్ వాళ్ళు వచ్చి చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ అంటే కరెక్ట్ కాదు. ఓకేనా, ఇక వాళ్ళకు జాబ్ రావాలంటే 200 మార్క్స్ 150 వరకు రావాలి, ఒకవేళ రావాలనుకుంటే. ఓకే, అలాంటి పరిస్థితి అయితే ఉంటుంది, గమనించాలి అందరూ. ఓకేనా, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ టు ఆల్, బై.